ఇంటర్మీడియట్ బోర్డు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే డివైఎఫ్ఐ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. అయితే వాళ్ళు కూడా పోలీసులు నిర్వహించారు. ప్రస్తుతం పీడీఎస్యూ కార్యకర్తలు భారీగా ఇక్కడికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవినీతులకు ఇటు పీడీఎస్యూ కార్యకర్తలు కూడా ఆందోళన చేపడుతున్నారు. వీళ్ళను కూడా మహిళలను కూడా ఇక్కడ నుంచి డౌన్ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా మండలి గాని లేదా మంత్రి జగదీష్ రెడ్డి గాని ఈ ఘటనకంతా రాజీనామా వహించాలని మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. పక్కంగా ఇంటర్ బోర్డులో సెక్రటరీ అశోక్ కుమార్ గారు లీలలు ఎక్కువైపోయినాయి. తర్వాత జగదీష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్ లెక్క ఈ రోజు తెలంగాణలో ఉంది. ఈ రోజు విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు 10 లక్షలు చేయాలి. అదేవిధంగా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటు గత కొద్దిసేపటి డివైఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. వాళ్ళందరూ కూడా శిక్షించాలని పీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నాంపల్లి బోర్డు దగ్గరికి రావడం జరిగింది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పూర్తిగా విద్యార్థి ఆత్మహత్యలని పూర్తి ప్రభుత్వ హత్యలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తున్నాం. ఈరోజు బంగారు తెలంగాణలో విద్యార్థులు లేరు. ముక్త గడ్డతో నిలదీస్తా ఉన్నాం. నేను గద్దె దించకపోతే పాలన గద్దె దించకపోతే ఉన్నాం. అంటే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎన్నికల కోసం రైతులకు ఫోన్ చేసి విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వం ఇంటర్ బోర్డు పైన చర్య తీసుకోవాలి. విద్యార్థుల చావుతో హత్యలన్నీ ఈ రోజు విద్యార్థులతో కేసీఆర్ ప్రభుత్వాన్ని వంచాలని విద్యార్థంగా మేము చేస్తున్నాం. ఇటు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద అటు తల్లిదండ్రులకి విద్యార్థులకి మద్దతుగా ఇటు డివైఎఫ్ఐ కార్యకర్తలతో పాటు ఇటు పీడీఎస్యూ కార్యకర్తలు కూడా మద్దతు తెలిపారు. వీళ్ళకి కార్యాలయం ముట్టడికి వచ్చిన వీళ్ళందరినీ అదుపులో తీసుకుని పోలీసులు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థి సంఘాల మహిళలు కూడా ఎక్కువగా పాల్గొనడం జరిగింది. వీళ్ళని కూడా పోలీసులు ఇక్కడి నుంచి నిర్వహించారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్నటువంటి ఫలితాలకు సంబంధించి ఏర్పడినటువంటి అవకతవకలపై గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సరైన స్పష్టత లేకుండా ఇలా బాధితారహితంగా వ్యవహరిస్తారని చెప్పేసి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చెప్పమ్మా, మీ పేరేంటి, మీరు ఏం చదువుతున్నారు? పూజ ఎంఎస్సీ చదువుతుంది, సెకండ్ ఇయర్. సార్ 2Bలో ఫెయిల్ చేశారు సార్. పేపర్ ఇచ్చిందే టఫ్, మళ్ళీ అట్లీస్ట్ పాస్ మార్క్స్ కూడా వేయట్లేదు సార్. ఫెయిల్ అయిన వాళ్ళకి మంచిగానే ఇస్తున్నారు, పాస్ అయిన వాళ్ళకి మాత్రం వేయట్లేదు. వాళ్ళకి కరెక్షన్ చేయడం వచ్చో చేయడం రాదో అర్థం కావట్లేదు సార్. మా తప్పు లేదు సార్. మేము కష్టపడి చదివినాం, రాసినాము, దానికి తగ్గట్టు మార్క్స్ కావాలి సార్. మాకు దానికి కొట్లాడడానికి మేము వస్తే వీళ్ళు చూడండి సార్ ఎట్లా చేస్తున్నారు. వ్యాన్లో ఎక్కించి పంపించేస్తున్నారు. ఏం చేస్తున్నారు సార్? 29th వరకు మీరు రిజల్ట్స్ ఇచ్చేసేయాలి పిల్లలకి అంటే అంతసేపు వెయిట్ చేస్తే మళ్ళీ సప్లీస్ వస్తాయి కదా సార్. చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు? మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఏమైంది? మ్యాథ్స్లో ఫెయిల్ చేసిండ్రు సార్. ఒక్క మార్క్ వేసేసి ఫెయిల్ చేసిండ్రు.
మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వము అంత నిర్లక్ష్యం జరిగింది ఎగ్జామ్లలో. సంవత్సరం కొద్ది పిల్లలు చదువుకునేసి రాత్రి పగలు చదువుకునేసి ఎగ్జామ్ రాస్తే అన్నిట్లో మార్కులు మంచిగా వచ్చేసి ఎగ్జామ్ ఒక పేపర్లో 1 మార్క్ వేసాడు. ఎంతవరకు న్యాయం సార్? 10th క్లాస్లో ఆమె 8% మార్కులతో పాస్ అయింది సార్. మ్యాథ్స్లో ఆమె ఫస్ట్ టాపర్, ఆమె దాంట్లోనే ఫెయిల్ చేసిండ్రు. న్యాయం మేము రీకరెక్షన్ కోసము డబ్బులు కట్టినాం, 600 కడితే అది కూడా ఇవ్వట్లేదు. 3 డేస్లో ఇస్తామన్నారు, వర్కింగ్ డేస్లో 3 డేస్లో ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. రీమార్క్స్ కోసం కూడా డబ్బులు కట్టినాను, అది కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ అడుగుదామంటే బంగారు తెలంగాణ అని చెప్పారు. బంగారు తెలంగాణ అని చెప్పి 1200 మంది విద్యార్థుల ప్రాణాలతో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే విద్యార్థుల ప్రాణాలతో మళ్ళీ చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసము? విద్యార్థులకు న్యాయం చేయాలి. కేసీఆర్ గారు వెంటనే స్పందించాలి. ఏదన్నా విషయం ఉంటే ఇమీడియట్లీ స్పందించే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు విద్యార్థులు ఇంత అవస్థలు పడుతుంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇంత అవస్థ పడుతుంటే ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏ ఒక్కరిపైన కూడా ఇంతవరకు వేటు వేయకుండా తాత్పర్యం చేసుకుంటా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. నిన్నటికి నిన్న ఇంకా 2 చనిపోయారు. 16 వయసు 18కి వచ్చింది. ఈ విద్యార్థుల మరణాలు ఇంకా ఎంతవరకు చూసుకుంటూ వెళ్తారో ప్రభుత్వం తెలవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏ ఒక్క తల్లిదండ్రులు కాదు, ఏ ఒక్క విద్యార్థికి సంబంధించి కాదు, దాదాపు 100 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ప్రస్తుతం మన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ సరిగా లేదని పేరెంట్స్ చాలా ప్రశాంతతంగా శాంతియుతంగా ఇంటర్మీడియట్ బోర్డుకి వచ్చి నివేదన తెలియజేస్తే కనీసం ఏమాత్రం కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోకుండా అరెస్ట్ చేయడం అనేది సరిగా లేదు. ఇప్పటికీ 5-6 రోజులు అయితేనే కానీ అధికారులు కాదని ఏమాత్రం కూడా స్పందించట్లేదు. దీని మీద ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘం PYLగా మేము డిమాండ్ చేస్తాను. ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఈడియట్ బోర్డుగా వ్యవహరిస్తున్నారు తీరు అని సోషల్ మీడియాలో వస్తున్నా, వ్యంగ్యంగా వస్తున్నా కానీ ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఒక్కొక్క లెక్చరర్ కనీసం 30 మాత్రమే దిద్దుతున్న ఈ తరుణంలో 40-50 వరకు దిద్దాలని చెప్పేసి, అదే ఆర్ట్స్ అయితే 60 పేపర్లు దిద్దాలని చేస్తే ఇలాంటి తప్పుదాలే వస్తాయని చెప్పేసి ఎందుకు భావించలేదు? ఎందుకనంటే సుమారు ఇంటర్మీడియట్ బోర్డులో 33,000 పోస్టులుంటే 1,200 మంది మాత్రమే రెగ్యులర్ పనిచేస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలలో నామినల్ మామూలుగా యువకులు మాత్రంతో ఈ పేపర్లు దిద్దడం మూలంగా, అనుభవం లేకపోవడంగా ఈనాడు ఇంత తప్పిదం జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము PYLగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది అటు కార్యకర్తలతో విద్యార్థులకి తల్లిదండ్రులకి సపోర్ట్ గా కార్యకర్తలు కూడా భారీ ఎత్తులో ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళు కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండమ్మా, ఏం చదువుతున్నారు, ఏం జరిగింది? మా పాప బైపీసీ చదువుతుంది సార్. 3 సబ్జెక్టులు ఫెయిల్ చేసిరు సార్. మరి అధికారులు స్పందించి మరి ఇప్పటి వరకు 16-18 మంది మరణించారు స్టూడెంట్. మరి వాళ్ళకు మరి మరణించిన పిల్లల్ని అయితే ప్రాణాలు తీసుకురాలేరు. మరి ఉన్న పిల్లలను కూడా మరి 3 మార్కులు 5 మార్కులు 8 మార్కులు వేస్తే మరి వాళ్ళు ఇప్పటి వరకు షాకుల నుంచి అసలు తేలుకోలేకపోతున్నారు సార్. అధికారులు స్పందించి న్యాయం చేయాలి సార్. మళ్ళీ కలెక్షన్ చేయాలి. వాళ్ళు పేపరు వాళ్ళు మంచిగా రాసిన నమ్మకంతోనే మేము నమ్మకం ఉంచినాము. వాళ్ళు మార్కులు చూసి చాలా షాక్ అయిపోయి ఇంతవరకు కోలుకోవట్లేదు సార్ పిల్లలు. సిపోదా న్యాయం చేసే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. బైపీసీ చాలా తక్కువ మార్క్స్ వేసాము. మేము ఇంత కష్టపడినా కానీ పాస్ మార్క్స్ వేయలేదా? న్యాయం చేయాలి మాకు. చెప్పండి, మీ పేరేంటి, ఏం జరిగింది? జర్నలిస్ట్ ఇక్కడ విద్యార్థులతో పాటు భారీ సంఖ్యలో గత 3 రోజులుగా 100ల సంఖ్యలో ఇక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద చేరుకుంటున్నారు. అయితే వీళ్ళందరికీ ఒక క్లారిటీ రాలేదని చెప్పేసి అంటున్నారు. అసలు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇంతవరకు సీఎం కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తారు. మరికొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. మేడం, ఏమైంది? ఇటు ఆందోళన అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అటు పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించి వాళ్ళని ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు కార్యకర్తలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్నారు. అడగడానికి వచ్చిన కార్యకర్తలని తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు కూడా బ్యారికేడ్స్ నుంచి అసలు కార్యాలయం వద్దకే రాకుండా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా ఉంది, తీవ్రవాదుల్లాగా తమను చూస్తున్నామని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ టు స్టూడియో.